వెనకబడ్డ వృత్తిలో ఏమిటి వెనకబడ్డమంటే మనం ఆర్థికంగా, రాజకీయంగా, తర్వాత మానసికంగా కూడా వెనకబడ్డాం. ఒకనాటి ఉదయగిరిని పరిశీలించినట్టయితే అత్యంత అద్భుతమైనటువంటి చెరువుల ప్రాధాన్యత ఇక్కడ ఉండేది. 30-40 చెరువులు ఈనాటికి కూడా విజయనగర రాజులు కట్టిన చెరువులు చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. అసలు మన ప్రాంతంలో స్వాతంత్రానికి ముందు జపాన్ పోయారు, అది బర్మా పోయారు. తర్వాత ఇప్పుడు సౌదీ అరేబియాకు పోతున్నారు. మద్రాస్ అంతా మనోళ్లే, బెంగళూరు అంతా మనోళ్లే, నిఖిల్ దగ్గర నుంచి కొడుకులు పరిచయ కాడ నుంచి అంతా మనోళ్లే. వాళ్ళకి అది పట్టదు. ఎంతసేపటికి అభివృద్ధి అయిన ప్రాంతమే అభివృద్ధి కాలేదు. ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు అభివృద్ధి కాలేదు. దీనికి మనం ఒక ఆలోచన చేశాం. ఇదంతా మొన్న కడపలో మేము అందరం కలిసి ఆడ చేసి తర్వాత అక్కడ కూడా కలిసి ఆలోచన చేసినాం. ఆర్థిక దుస్థితి, ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి డబ్బు చాలా కావాలా. మేము ఖర్చు పెట్టి లాస్ అయిపోయాం. మాకు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. అయితే ప్రతి ఊర్లో జూన్ నెల మొదటి నుంచి ఒక కార్యక్రమాన్ని రూపొందించి పెట్టాలా. ఇది 6 నెలల పాటు జరగాల. మొదటి కార్యక్రమం ఏంటంటే యువకులు రాలేదని వాపోయాడు. యువకులు రాడు, అందరు ఇంజనీరింగ్ చదివి స్టూడెంట్స్ బాగా చదివించుకుంటుంటారు. 18 ఏళ్ళోడు 15 ఏళ్ళోడు రాడు. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి 60-80 ఏళ్ళ దాకా ఉండే ముసలి వాళ్ళు ఒక ఫ్లెక్సీ కట్టి ఆ ఊరు బజార్లో ఊరు ముగ్గురు ఒక ఫ్లెక్సీ వేసి ఆ ఊరికి ఫ్లోరెసిస్ నీళ్లు, త్రాగుబాట్లు, సాగునీళ్లు, విద్యా సౌకర్యము నీళ్లు స్వరాజ్య కాలంలో మేము సాధించుకోలేకపోయాం. ఇంత దుర్భర పరిస్థితి వలసపోయారని ఒక ఫ్లెక్సీ వేసి శ్రీరాముడు తేవడం కాదు. ప్రజాస్వామ్యం అందరికీ ఓట్లు, ఓట్లు మాత్రం బాగా తీసుకుంటారు, ఎమ్మెల్యే అవుతారు. వాళ్ళు నెల్లూరులో ఉంటారు, మన వెంటనే ఉంటుంది మా ఊరు. అందుకని అదే మా గ్రామానికి ఇది కావాలి. ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష తొలి నెలలో ఎండామచరణాలు వెళ్ళిన తర్వాత నెలకు స్త్రీలు పురుషులు కలిసి ఒక్కరోజు, తర్వాత యువకులతో కలిసి ఒక్కరోజు. ఆ విధంగా మండల ఆఫీసులో నాయకులు చేయాలి. పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓకి హెచ్చరిక పోవాలా. మేము తెలియజేస్తున్నాం. లాస్ట్ 6 నెలల అమర నిరాహార దీక్ష కూర్చోవాలా. ఈ అమర నిరాహార దీక్ష కూర్చోడానికి ప్రతి ఒక్కళ్ళు ఈ వృద్ధులు పని శక్తి ఎంతో మంది వచ్చారు మన దేశంలో. మనం ఉండి కూడా ప్రయోజనం లేదు. అందుకని మేము సిద్ధం. అమర నిరాహార దీక్షకు కూర్చోవటం, ప్రభుత్వాన్ని కదిలించడం. ఈ సంవత్సరంలో గ్రాంట్ ఇయ్యాలో లేదా వందలాది గ్రామాల్లో ఈ ఉద్యమాలు నడపడానికి ఎక్కడికక్కడ ప్రిపేర్ కావాలా. ఎవరో వస్తారు, ఏదో డబ్బులు ఇస్తారు, మనం చేద్దామని కాదు. ఆ ఊరిలో ఫ్లెక్స్ చేసుకోవాలా. ఆ ఊరిలో ఒక మాట ఏర్పడాలా. ఆ ఊరు ఎంతమంది వలసపోయారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంత సాగునీరు, త్రాగునీరు ఉందా లేదా, ప్రజాస్వామిక వ్యవస్థలు అందరూ సమానం, ఓటు ఎక్కున్నది. మనం కూడా ప్రజాస్వామిక వాదులు. మనం అంటే చాలా ఇదయ్యాము, కానీ మనకు కనీస సౌకర్యాలు లేవు. ఈ ప్రభుత్వాలు చేయలేదు, పరమాత్మను కూడా చేయమని చెప్పి అర్జీ రాసి ఎంఆర్ఓకు వాళ్ళకు పంపిస్తా, నాయకులు మండల ఆఫీసుల్లో చేస్తా. వీళ్ళ కూడా శాంతియుతమైన తక్కువ ఖర్చుతో ఒక ఉద్యమాన్ని రూపొందించడం అవసరము.